వైసీపీ మైలవరం అభ్యర్థిగా తిరుపతిరావుని ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడుతున్నా. ఎలా చూస్తూ ఉన్నారు? ఒక జడ్పీటీసీగా పనిచేసింది, మీకు ఇప్పుడు ఎమ్మెల్యేగా అవకాశం, అభ్యర్థిగా అవకాశం వచ్చింది, ఎలా చూస్తూ ఉన్నారు వైసీపీ? చాలా ఆనందపడుతున్నా, చాలా అదృష్టవంతుని కూడా అనుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు సైన్యంలో నేను కూడా ఒక భాగమైనందుకు చాలా గర్వపడుతున్నా. ఎందుకంటే కోట్లు ఉన్నోడికే పదవులు ఇచ్చే ఈ రోజుల్లో ఒక సామాన్యుడిని తీసుకొచ్చి ఈ స్థాయికి, ఈ గడ్డ మీద, మైలవరం గడ్డ మీద నన్ను ఈ స్థానం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఊపిరున్నంత వరకు రుణపడి ఉంటా. అదేవిధంగా మైలవరం నియోజకవర్గం ఇన్ని రోజులు బట్టి కూడా ఎలాంటి ఇబ్బందులు పడుతుందో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఒక పేదవాడు పరిపాలన అనేది ఎలా చేస్తే ఎలా ఉంటుందో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంటుందో ప్రజలందరూ కూడా నిర్ణయించుకుంటూ అవన్నీ కూడా సాల్వ్ చేసుకుంటూ రాబోయే రోజుల్లో జగనన్నకి మంచి, ఆయన నా మీద పెట్టిన నమ్మకాన్ని ఏమాత్రం కూడా ఆలోచన చేయకోకుండా అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మైలవరం నియోజకవర్గానికి గిఫ్ట్గా ఇస్తాను. అంటే ప్రత్యేకంగా నియోజకవర్గానికి సంబంధించి ఏమైనా సమస్యలపై ప్రత్యేకంగా ఏమైనా తయారు చేసుకోబోతా ఉన్నారు? ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అయితే మీ పార్టీ ఒక మేనిఫెస్టో తయారు చేస్తుంది, నియోజకవర్గానికి సంబంధించి ఏమైనా ప్రత్యేకమైన ఏం చేయబోతాం? అది రెడీ చేస్తున్నాం. కొన్ని ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు అన్నీ కూడా రెడీ చేస్తున్నాం. రేపు ప్రచారం స్టార్ట్ చేయగానే అవన్నీ కూడా ఎక్కడెక్కడ ఏ గ్రామంలో ఏమున్నాయో కూడా మొత్తం రెడీగా చేసుకున్నాం. అవన్నీ కూడా రాబోయే రోజుల్లో మా అన్న జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అవన్నీ కూడా తీర్చుకొని ప్రజలకి అందరికీ కూడా అందుబాటులో ఉంటాం. ఎలాంటి హామీలు ఉండబోతా ఉన్నాయి అట్లా ఆటల్లో? అలాంటి హామీ అంటే అన్ని రకాలుగా అయితే వెళ్ళండి గుడ్డే మా గవర్నమెంట్లో, మా జగనన్నలో కొంచెం అక్కడక్కడ చిన్న అంటే నాయకత్వం లోపాలు ఉన్నాయి. అవన్నీ కూడా సరి చేసుకొని ఇబ్బందులు లేకుండా ముందుకెళ్ళిపోతాం. అంటే టీడీపీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించిన పరిస్థితి, అదొకటి హోల్డ్ చేసిన పరిస్థితి. మీ పార్టీ నుంచి వెళ్ళిపోయిన వసంతకి అక్కడ టికెట్ వస్తుందని కూడా టీడీపీ చదువుతున్న పరిస్థితి కూడా ఉంది. ఎలా ఉండబోతుంది వసంతకి మీకు పోటీ, ఎలా ఉండబోతాం? టీడీపీ అంటే వసంత, ఉమానా, లేకపోతే బొమ్మసానా, లేకపోతే ఇంకొక ఆయన ఏదో ప్రసాద్ ఎవరు అన్నారు, ఆయన ఎవరు డబ్బు ఇస్తే వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు వసంత ఏదో డబ్బు ఎక్కువ ఇచ్చారంటున్నారు, అంటున్నారు. మళ్ళీ ఇంకొకరు ఎవరైనా వచ్చి రేపొద్దున అతని కాడికి ఇంకెవరో డబ్బు ఎక్కువ వస్తే. అంటే అమరావతి ఇష్యూ ఒకటి ఉంది మేజర్గా, ఎఫెక్ట్ కొంత కృష్ణా కానీ గుంటూరు జిల్లా కానీ చూపించే అవకాశం ఉంటుంది. ఆ నియోజకవర్గం ఆ ఎఫెక్ట్ ఉందంటారా, ఉంటుందంటారా? అది అంత ఇదేం లేదు. అది మంచి అభివృద్ధి సాధించాలా, అభివృద్ధే. కానీ అభివృద్ధిలో భాగమే కదా అంతా కూడా. ఏదైనా ఎంత మెజార్టీ వచ్చిందని మీరు భావిస్తా ఉన్నారు? అది ప్రజలు ఇచ్చేది, నేను కోరుకునేది కాదు. ప్రజలు ఇచ్చేది అది ప్రజలే చెప్తారు. ప్రధానంగా అభ్యర్థి ఎవరైనా కానీ కంపల్సరీగా ఆడ వైసీపీ జెండా ఎగరవేస్తామని చెప్పి కూడా తిరుపతిరావు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వైసీపీ స్టేట్ మేనిఫెస్టోతో పాటు నియోజకవర్గంలో ఉన్న కొన్ని సమస్యలపై కూడా మేము ఒక అవగాహన రిపోర్ట్ను కూడా తయారు చేసుకోబోతా ఉన్నాం. దాంతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తాం, ఎన్నికల ప్రచారంలో దీన్ని కూడా బయట పెడతామంటూ కూడా తిరుపతిరావు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సురేష్తో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.